మనం కొన్నిసార్లు కష్టాలకు భయపడి లేదా జాలిపడి మన పనిని వదిలేస్తాం. కానీ అలా వదిలేయడం వల్ల మనకు శాంతి దొరుకుతుందా? లేదు. ఒక సైనికుడు యుద్ధం చేయకపోతే అది కరుణ అనిపించుకోదు. అది తన ధర్మానికి చేసే ద్రోహం అవుతుంది. అర్జునుడు గనుక యుద్ధభూమి నుండి వెనక్కి వెళ్తే అతను కోల్పోయేది ఏంటో శ్రీకృష్ణుడు ఇక్కడ చాలా కఠినంగా ఈ శ్లోకంలో చెప్పాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జునా, ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధాన్ని చేయకపోతే నీ స్వధర్మాన్ని మరియు నీ కీర్తిని వదులుకున్న వాడివై పాపాన్ని పొందుతావు. ఇక్కడ శ్రీకృష్ణుడు 2 విషయాలను చాలా స్పష్టంగా నొక్కి చెప్పాడు. ఏంటంటే, మొదటిది స్వధర్మం. అర్జునుడి పుట్టుక ఉద్దేశం ధర్మాన్ని రక్షించడం. అది చేయకపోతే తన ఆత్మకు ద్రోహం చేసినట్లు. ఇక రెండవది కీర్తి. అర్జునుడు ప్రపంచం మెచ్చిన వీరుడు. ఇప్పుడు యుద్ధం వదిలేస్తే అందరూ అతన్ని పిరికివాడు అంటారు. సాధారణంగా హింస చేయడం పాపం అని మనం అనుకుంటాం. కానీ అన్యాయాన్ని ఎదిరించాల్సిన వాడు మౌనంగా ఉంటే ఆ అన్యాయం వల్ల జరిగే నష్టానికి అతను కూడా బాధ్యతుడవుతాడు. అదే అసలైన పాపం. అర్జునుడు యుద్ధం చేయకపోతే అది దయ కాదు, అది కర్తవ్య లోపం అని శ్రీకృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే నిబద్ధత. సమస్యలను చూసి వెనక్కి తగ్గడం వల్ల మన మీద మనకు ఉన్న గౌరవం తగ్గిపోతుంది. బాధ్యత నుండి తప్పుకుంటే వచ్చే ప్రశాంతత తాత్కాలికమే, కానీ దానివల్ల కలిగే అపకీర్తి శాశ్వతం. నీ క్యారెక్టర్ మరియు నీ వృత్తి ధర్మం నీకు కవచం లాంటివి. వాటిని వదులుకుంటే సమాజంలో నీకు గుర్తింపు ఉండదు. కొన్నిసార్లు కష్టమైనా సరే మన బాధ్యతను మనం నెరవేర్చాలి, లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అర్జునా, నువ్వు యుద్ధం చేయకపోతే పాపాన్ని మూటగట్టుకుంటావు, నీ ఇమేజ్ను నువ్వే పాడు చేసుకుంటావు. కాబట్టి ఈ తప్పుడు ఆలోచనను వదిలేయి అని శ్రీకృష్ణుడు గట్టిగా హెచ్చరిస్తున్నాడు. లోకమంతా నీ అపకీర్తిని గురించే చెప్పుకుంటుంది. గౌరవం ఉన్న మనిషికి అపకీర్తి అనేది చావు కంటే భయంకరమైనది అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 34 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.